ఎమ్మెల్యే కోట కింద ప్రస్తుతం 5 ఎమ్మెల్సీలు ఖాళీ ఉన్నాయి కదా, ఇందులో ఏ పార్టీకి ఎన్ని ఎమ్మెల్సీ సీట్లు దక్కే అవకాశం ఉంది? సో మొత్తం 5 సీట్లు ఖాళీ ఉన్నాయి స్పందన. దీని ఫార్ములా ఎట్లా ఉంటుందంటే టోటల్ ఎమ్మెల్యేస్ 119 మంది మనకున్నారు కదా. సో 119/5 +1 అంటే 119/5 ఖాళీ ఉన్నాయి కాబట్టి 5 +1 అంటే 119/6 అంటే 20 ఎమ్మెల్యేలకు ఒక ఎమ్మెల్సీ సీట్ వస్తుంది. సో ఇప్పుడు నిజానికి బీఆర్ఎస్కి ఎన్ని ఎమ్మెల్యే సీట్స్ గెలిచారు? 39 గెలిచారు. సో 22లో 40 అంటే ఒకటి తక్కువ 39 సీట్లు ఉంటే బీఆర్ఎస్కు 2 ఎమ్మెల్సీ సీట్లు రావాలి యాక్చువల్గా అయితే. కానీ ఏం చేశారు, 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయిపోయారు, ఫిరాయించి కాంగ్రెస్లోకి వచ్చేసారు. సో అప్పుడు ఏమైంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 29 అయింది, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 64 + 10 74 ప్లస్ మజ్లిస్ 7 సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది 81 ప్లస్ సిపిఐ 1 టోటల్ కలిపితే 82 మంది ఎమ్మెల్యేలు అయిపోయారు కదా. సో 20 × 4 80 ఎమ్మెల్యేలు ఉంటే చాలు, వాళ్ళకి 4 సీట్లు వస్తాయి. అయితే ఈ 5 ఖాళీ అవుతున్న సీట్స్లో ఎన్ని సిపిఐ ఒక సీట్ అడుగుతుంది, మజ్లిస్ కూడా ఒక సీట్ అడుగుతుంది. అంటే మజ్లిస్ నుంచి ఖాళీ ఇంతకుముందు ఇప్పుడు 5 ఎమ్మెల్సీలు ఏవైతే ఖాళీ అవుతున్నాయో దానిలో మజ్లిస్ నుంచి కూడా ఎమ్మెల్సీ ఉన్నారు. సో సిపిఐ ఒకటి అడుగుతుంది, మజ్లిస్ ఒకటి అడుగుతుంది. ఇద్దరికైతే ఇవ్వడం సాధ్యం కాదు, ఎవరో ఒకళ్ళకి ఇవ్వచ్చు. కాంగ్రెస్ ప్రయారిటీ ప్రస్తుతం అయితే మజ్లిస్, ఎందుకంటే మూసీ సుందరీకరణ చేపట్టాలన్నా, మెట్రో రైలు చేయాలన్నా, ఓల్డ్ సిటీలో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా మజ్లిస్ సపోర్ట్ అవసరం. సిపిఐ అడుగుతున్నారు కానీ 2 ఎమ్మెల్సీలు హామీ ఇచ్చారని చెప్తున్నారు కానీ వాళ్ళకి ఇచ్చేందుకు అవకాశాలు తక్కువనే ఉన్నాయి. సో ఇప్పుడు నిజానికి కాంగ్రెస్కి ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలతో కలిస్తే 4 వస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే విప్ వర్తించదు ఎమ్మెల్సీ ఎలక్షన్ విషయంలో, ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ సీట్లో ఓటు వేసే విషయంలో విప్ అనేది వర్తించదు. సో టీఆర్ఎస్ విప్ ఇష్యూ చేసినా ఇబ్బంది ఏమి ఉండదు, వాళ్ళ శాసనసభ్యత్వం రద్దు కాదు. సో 10 మంది ఎమ్మెల్యేలు మోస్ట్లీ కాంగ్రెస్ కి ఓటేస్తారనుకుంటే 4 కాంగ్రెస్ కు వస్తాయి, కాంగ్రెస్ 4 వస్తాయి, బీఆర్ఎస్ కు 1 వస్తుంది కదా. ఈ 4లోనే కాంగ్రెస్ మళ్ళీ మజ్లిస్ కు సిపిఐకి ఇస్తే వాళ్ళకి ఇచ్చేవి 2, వాళ్ళకి మిగిలే 2. కాబట్టి ఇద్దరికి ఇవ్వకపోవచ్చు. నా ఉద్దేశంలో మజ్లిస్ గానీ సిపిఐ గానీ ఎవరో ఒకళ్ళకి ఇవ్వచ్చు, మజ్లిస్ కి ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మజ్లిస్ సిట్టింగ్ సీట్ కాబట్టి వాళ్ళతో రిలేషన్షిప్ దృష్ట్యా. సో 3 మిగులుతాయి. ఇక ఈ 3 సీట్లలో ఇప్పుడు బీసీకి సంబంధించి బీసీ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో బీసీకి 1 సీటు ఖాయం. అంటే ఏ ప్రాతిపదికన ఈ అభ్యర్థులను కేటాయిస్తారు జనరల్ గా అధిష్టానం? అంటే దీనికి ఏం లేదు, దీనిలో రిజర్వేషన్ అంటూ ఏముండదు. ఎమ్మెల్సీస్ లో మీరు ఎమ్మెల్యే సంబంధించి ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీలో SC ST రిజర్వేషన్ ఉంటుంది, బట్ ఎమ్మెల్సీకి సంబంధించి రిజర్వేషన్ ఏమీ లేదు. కాబట్టి హైకమాండ్ ఇప్పుడు నా ఉద్దేశంలో ఏంటంటే బీసీ ఉద్యమం నడుస్తుంది కాబట్టి ఒకటి బీసీలకు ఖచ్చితంగా ఇస్తారని నేను అనుకుంటున్నా. ఇంకా ఇంకొకటి 3 గనక కాంగ్రెస్కి వస్తే ఒకటి SCకి ఇస్తారు అని నేను అనుకుంటున్నా, SC కానీ మైనారిటీ కానీ. ఒకటి OCలకు ఇవ్వచ్చు. ఇక మనం కేటగిరీ